వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. నిమిషా ప్రియా సింగ్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది. ఈమె కేరళకు చెందిన సాధారణ నర్స్. ఈమె కోసం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి మన దేశ ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. ఎమెన్ అనే ఒక దేశంలో ఉపాధి కోసం ఉద్యోగం కోసం పోయి అక్కడ ఒక సంఘటనలో జైలు శిక్షను అనుభవిస్తూ ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీగా ఉంది. ఈ నెల 16వ తారీఖున ఆమెకు ఉరిశిక్ష వేయడానికి ఆ ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆమెను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా అనేక విజ్ఞప్తులు వచ్చినాయి. కేరళ రాష్ట్రం భారతదేశంలో కూడా ఆమె కోసం ఒక సేవ్ సొసైటీ కూడా ఏర్పడి ఆమె జీవితాన్ని కాపాడాలని అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి. దీని మీద సిపిఎం నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాపాడటం లేదని డైరెక్ట్గా ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ లేఖ రాయటం జరిగింది. అదే సందర్భంలో ఆమె ఉరిశిక్షను రద్దు చేసే విధంగా ఎమెన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని సుప్రీంకోర్టులో కూడా పిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకొని విచారణ జరిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎమెన్ ప్రభుత్వంతో మాకు ఏ రకమైన సత్సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళతో మేము చర్చలు జరపలేము, ఆమె ప్రాణానికి సంబంధించి కాపాడటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేమని కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా విచారం వ్యక్తం చేసింది. ఆమె ప్రాణాలు కాపాడటానికి కావాల్సిన ప్రయత్నం చేయటంలో విఫలమవుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. చివరికి ఆమెకు సంబంధించిన ఉరిశిక్ష ఈరోజు తాత్కాలికంగా వాయిదా పడ్డది. అసలు ఎవరు నిమిషా ప్రియా సింగ్, ఎందుకు ఈమె ఎమెన్ వెళ్లాల్సి వచ్చింది, ఆమెకు ఉరిశిక్ష ఎందుకు పడ్డది, దీని అనుకున్న నేపథ్యం ఏంటనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. 2008వ సంవత్సరంలో కేరళకు చెందిన ఈమె నర్సింగ్ పూర్తి చేసి తమ ఉద్యోగం కోసం ఎమెన్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉద్యోగాన్ని చేస్తున్న క్రమంలో క్లినిక్లో పనిచేస్తున్న క్రమంలో సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2014లో అక్కడుండే స్థానిక తలాల్ అనే వ్యక్తితోటి ఒక క్లినిక్ని ప్రారంభించింది. వాస్తవంగా విదేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎమెన్ దేశంలో సొంతంగా వ్యాపారాలు చేయటం అనేది అక్కడ నిషిద్ధం. కాబట్టి తను సొంతంగా వ్యాపారాన్ని పెట్టుకునే అవకాశం, క్లినిక్ని పెట్టే అవకాశం లేదు. కాబట్టి అక్కడున్న ఒక లోకల్ వ్యక్తి సాయంతో బిజినెస్ పార్ట్నర్గా చేసుకొని ఈ తలాల్ అనే వ్యక్తితోటి వ్యాపార భాగస్వామ్యం చేసింది. అది అక్కడ సమస్య ఎదురైంది. ఈ తలాల్ ఆమెని వేధించడం స్టార్ట్ చేసిండు. అక్కడ అంతర్యుద్ధం జరిగే సందర్భంలో అక్కడి నుంచి మన దేశానికి ఆమె రావటానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. దీని అనుకున్న కారణం ఏమిటి అన్నప్పుడు అక్కడ క్లినిక్ సరిగ్గా నడవకపోవడంతో పాటు అంతర్యుద్ధంలో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆమె యొక్క పాస్పోర్ట్ తీసుకొని ఆమెని బలవంతం చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి తలాల్. ఈయన మీద కేసు కూడా పెట్టింది, ఈయన జైలుకు కూడా పోయొచ్చిన పరిస్థితి. ఆమె యొక్క పాస్పోర్ట్ని తొక్కిబట్టి ఆమెను ఇండియాకి రాకుండా అక్కడే బందీగా చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఈ తలాల్ అనే వ్యక్తికి చేస్తే అక్కడ ప్రభుత్వానికి అనేక సార్లు కంప్లైంట్ చేసిన ఎటువంటి చర్య తీసుకొని నేపథ్యంలో ఆమె ఇండియా రావటం కోసం 2017వ సంవత్సరంలో ఒక మత్తుమందు ఇచ్చి తన దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవాలనే ప్రయత్నం చేసింది. కానీ అది దురదృష్టశాస్తు డోస్ ఎక్కువ కావటం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడు. దీని మీద సుప్రీంకోర్టులో అక్కడ చర్చ జరిగింది, దాని మీద విచారణ జరిగింది. అక్కడున్న చట్టాల ప్రకారం నేరం రుజువైంది కాబట్టి ఆమెకు ఉరిశిక్ష వేశారు. అయితే ఈ ఉరిశిక్ష నుంచి కాపాడటం కోసం అనేక మంది మన భారతదేశానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగాలు ఉపాధి కోసం పోయిన వాళ్ళు అక్కడ కొన్ని క్రైమ్స్లో ఇరుక్కొని జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉరిశిక్షలకు కూడా గురైన వాళ్ళు కూడా ఉన్నారు. 2025 మార్చి నాటికి విదేశాల్లో 49 మందికి ఉరిశిక్షలు విధించడం కూడా జరిగింది. అది సౌదీ అరేబియా కావచ్చు, ఎమెన్ కావచ్చు, తర్వాత ఇంకా అనేక దేశాల్లో ఇది జరిగింది. అయితే ఈమెకు సంబంధించి ఎందుకు ఇంత సానుభూతి వ్యక్తమైంది, ఒక నర్సు గురించి దేశం కానీ లేదు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించింది అంటే తన యొక్క దుస్థితి నుంచి తను కాపాడుకోవటం, అక్కడున్న ఈ వేధింపులకు తట్టుకోలేక తను కాపాడుకోవటం కోసమే ఆ పని చేసింది అనేది అక్కడ గవర్నమెంట్ నమ్మింది. అయితే ఈమెకు క్షమాభిక్ష పెట్టమని వేడుకోవటానికి ఒక ప్రయత్నం జరిగింది, అదే బ్లడ్ మనీ. ఈ బ్లడ్ మనీ గురించి ఈ కేసు ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. బ్లడ్ మనీ చెల్లిస్తే ఆమెకు క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉండే. అక్కడున్న చట్టాల ప్రకారం బ్లడ్ మనీ అంటే ఏంటి, ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఈమె నష్టపరిహారం చెల్లించడాన్నే బ్లడ్ మనీ అంటాం. సుమారు 8 కోట్ల రూపాయల బ్లడ్ మనీని కూడా
ఆ కుటుంబ సభ్యులకి చెల్లించడానికి ప్రయత్నం చేసింది. కానీ కుటుంబం దాన్ని తీసుకోవడానికి సిద్ధం కాలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా కానీ కేరళకు సంబంధించిన ఇండియా గ్రాండ్ మఫ్తీ అదేవిధంగా కేరళకు సంబంధించిన మత పెద్దలందరూ కలిసి అక్కడున్న ప్రభుత్వంతో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఒక చర్చలు చేశారు. ఇప్పుడు తాత్కాలికంగా ఊరనేది వాయిదా వేయటం జరిగింది. ఇప్పుడు ఇండియా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అంటే ఇండియాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఒక నర్సు విదేశాల్లో ఉరిశిక్ష వేస్తే, ఎందుకంటే మన దేశంలో ఉరిశిక్ష అనేది రద్దయిన పరిస్థితి. కాబట్టి ఆమెకు ఒక సానుభూతి అనేది దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి బ్లడ్ మనీ అనేది వాళ్ళ కుటుంబం అంగీకరించి ఆమె క్షేమంగా బయటికి రావాలనేది ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. ఈ మొత్తం వివరాలు, ఈ మొత్తం ఏదైతే ఆమె ఉరిశిక్ష పడ్డకా నుంచి మొదలు పెడితే ఆమె కోసం జరిగిన ప్రయత్నాలన్నీ ఇవాళ దేశంలో మీడియాలో సంచలనంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆమె ఉరిశిక్ష వాయిదా పడటం అనేది ఒక ఉపశమనం లెక్క భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఉరిశిక్షని శాశ్వతంగా రద్దు చేసే రకంగా బ్లడ్ మనీలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం, మన దేశానికి సంబంధించిన పౌరుల కోసం దేశం అండగా నిలబడటం నిజంగా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పౌరులందరూ ఆమెకు అనుగుణంగా కేరళ నుంచి కానీ ఇండియాలో ఉన్న వివిధ రాష్ట్రాలు సపోర్ట్ చేయటం అనేది మనం ఆశ్చర్యమేమి కాదు. ఆమె యొక్క స్థితి నుంచి ఈ రకమైన సపోర్ట్ వచ్చిందనేది మనం భావిస్తున్నాం. ఇది నిమిషా ప్రియా సింగ్ యొక్క ఒక విషాద గాథని మనం ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది.